हुए ध्यान को वचन को हम ध्यान से सुनेंगे। మనం మత్తయి సువార్త మరి 21వ అధ్యాయాన్ని మరి గురించి ధ్యానిస్తున్నాం. हम मत्ती सुसमाचार 21वें अध्याय को ध्यान कर रहे हैं. ఈ యొక్క 21వ అధ్యాయములో మరి దేవుని కుమారుడు మన కొరకు తన యొక్క జీవితాన్ని అర్పించడానికి మరి యెరూషలేముకు వెళ్తున్నట్టుగా చూసాం. हमने 21वें अध्याय में देखा कि परमेश्वर का पुत्र हमारे खातिर अपने जीवन को अर्पित करने के लिए उस यरूशलेम में प्रवेश करता है. ఇక్కడ మరి ఇజ్రాయేల్ యొక్క నాయకుల యొక్క భ్రష్ట స్వభావాన్ని మనం ఇక్కడ తెలుపుతున్నాడు. इजराइल के जो नेता लोग हैं उनके भ्रष्ट स्वभावों को यहाँ पे दिखाया जा रहा है. అక్కడ దేవుని యొక్క లేఖన భాగాలను మరి తెలవని వారిగా ఉన్నారు. परमेश्वर के लेखन भाग को जानते नहीं है. దేవుని కుమారుడికి వస్తున్నటువంటి మహిమను చూచి ఓర్చుకోలేని వారుగా ఉన్నారు. परमेश्वर के पुत्र की जो महिमा हुई है उसको देखकर भी वो लोग सह नहीं पा रहे. మరి దేవాలయాన్ని కూడా అక్కడ శుద్ధీకరించినట్టుగా కూడా ఆ యొక్క మరి చాప్టర్ లో మనం చూసాం. मंदिर को वहां शुद्ध किया करके भी हम देखते हैं उस अध्याय में. మరి మనం విన్నట్టుగా ఆ మందిరము మరి పడగొడితే 3 రోజుల్లో లేపుతానని కూడా యేసు ప్రభువు చెప్పినట్టు చూసాం. हमने वहां देखा कि मंदिर को गिरा दो और मैं 3 दिन में बनाऊंगा करके यीशु मसीह कहता है. మరి ఆయన ఏ మందిరాన్ని కడతాడో అది కూడా మనం నేర్చుకున్నాం. किस मंदिर को बनाने के विषय में कहता है उसके बारे में भी हमने सुना. హృదయమే దేవుని ఆలయం అని చెప్పి ఆయన మనకి వాక్యాల లేఖనాల భాగాల ద్వారా మనకు తెలియజేశాడు. वचन के द्वारा उसने हमें बताया हृदय ही परमेश्वर का मंदिर है. ప్రియులారా, ఈ రోజు आज के दिन మనం 2 ఉపమానాలను యేసు ప్రభు చెప్పినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. 2 उदाहरण यीशु मसीह ने बताए हैं, यहाँ हम देखते हैं. ఈ 2 యొక్క ఉపమానాల్లో ఆ ఇజ్రాయేలు యొక్క మరి ఆ నాయకులు ఆ మందిరం యొక్క మరి ఆ యొక్క మరి యాజకులను ఆ పరిసయ్యులను సద్దుకాయులను గురించి చెప్పినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. यहाँ पे इजरायलियों के जो नेता हैं, शास्त्री फरीसी हैं, उनके लिए बताया गया है करके हम देख रहे हैं. ఇది ఒకటో ఉపమానము. पहला उदाहरण మరి दृष्टांत మత్తయి సువార్త मत्ती सुसमाचार 21వ అధ్యాయము 21वां अध्याय 28 నుంచి 32 వరకు మనం ఇక్కడ చదువుతాం. 28वें वचन से 32वें वचन तक हम यहाँ पढ़ेंगे. ఇక్కడ మరి అది యూదుల యొక్క ఆ మత నాయకులతో ఈ విషయాన్ని చెప్తున్నాడు. यहूदियों के लोगों से वहां पे कहता है करके यहाँ देखा जा रहा है. చూడండి, అక్కడ చెప్పిన ఉపమానం ఏంటంటే वहां का उदाहरण क्या है, दृष्टांत क्या है देखेंगे. ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. అతడు మొదటి వారి వద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా, ఒక వ్యక్తి ఏం చెప్పాడు? एक व्यक्ति ने क्या कहा? ఒక కుమారుడితో ఏం చెప్పాడు? अपने पहले बेटे से क्या कहा? అయ్యా, నువ్వు ద్రాక్ష తోటలోకి వెళ్ళి పని చేయి అన్నాడు. तुम दाख की बारी में जाके काम करो. వాడు పోను అని ఉత్తరం ఇచ్చాడు. उसने जवाब दिया मैं नहीं जाऊंगा. సరే, రెండో వారి దగ్గరికి వెళ్ళాడు. और दूसरे बेटे के पास गया. అరే, మీ అన్నయ్య పోను అంటున్నాడు రా. तुम्हारा भाई तो मना कर रहा है जाने के అదే लिए. విధంగా చెప్పాడు, నువ్వన్నా వెళ్ళి ఆ తోటలో పని చేయరా బాబు అని. तुम जाके कम से कम उस खेत में काम करो करके बोला. వాడేమన్నాడు? दूसरे ने क्या कहा? అయ్యా, నేను పోతాను అన్నాడు. मैं जाऊंगा करके उसने कहा. పోతాను అని చెప్పాడు. नहीं जाऊंगा करके बोला. మొదటి కుమారుడు पहला पुत्र నేను పోతాను అన్నాడు. पहले पुत्र ने कहा मैं तो नहीं మొదటి जाऊंगा. కుమారుడు నేను పోను అన్నాడు. उसने तो कहा मैं नहीं जाऊंगा. రెండవ కుమారుడు నేను दूसरे बेटे ने कहा పోతాను मैं అన్నాడు. जाऊंगा. కానీ लेकिन తరువాత చూస్తే बाद में देखा ఆ जाए तो మొదటి కుమారుడు పోను అని పశ్చాత్తాపడి వెళ్ళాను అని రాశాడు అక్కడ. लेकिन देखे जाए तो पहला बेटे ने जिसने कहा था मैं नहीं जाऊंगा, उसने पश्चाताप किया और वो गया. మరి రెండవ కుమారుడు जो दूसरा बेटा है నేను పోతాను అని చెప్పి उसने कहा मैं जाऊंगा కానీ తర్వాత పోలేదు. और बाद में नहीं गया. ఇక్కడ పిల్లరా, यहाँ पे प्रियों, మనం జాగ్రత్తగా ఇక్కడ గమనిస్తే यहाँ पे ध्यान दे. పోయిన సందర్భంలో మనం అంజూరపు చెట్టు గురించి విన్నాం. पिछली बार हमने अंजीर के पेड़ के बारे में सुना था. ఇక్కడ జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, यहाँ पे हमें ध्यान से समझना है. ఈ పెద్ద కుమారుడు మరి ఇజ్రాయేలు యొక్క మత నాయకుల యొక్క భ్రష్ట స్వభావానికి సాదృశ్యంగా ఉంది. यहाँ पे जो बड़े लोग हैं इजरायलियों के भ्रष्ट स्वभाव के सादृश्य हैं. పెద్ద కుమారుడు చిన్న కుమారుడు ఇద్దరిని జాగ్రత్తగా మనం గమనిస్తే, छोटे बेटे और बड़े बेटे के विषय में अगर हम ध्यान दें, ఈ పెద్ద కుమారుని యొక్క స్వభావాన్ని చూస్తే ఇక్కడ మొదట చూస్తేనేమో మనకి ఆ యొక్క వ్యతిరేకంగా మాట్లాడినటువంటి
ఆ శాస్త్రులు గాని పరిసయ్యులు సద్దుకైల యొక్క స్వభావానికి వేరే సాదృశ్యంగా ఉంది. पहले बेटे ने विरोध में बातें किया, नहीं जाऊंगा बोलकर, उसका स्वभाव तो शास्त्री फिरिस्तियन जैसा दिखाई కానీ देता है। తర్వాత అక్కడ పశ్చాత్తాప పడి వెళ్ళను అని రాసింది. लेकिन बाद में लिखा हुआ है उसने पश्चाताप किया और गया। ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే यदि यहाँ पे हम ध्यान दे तो పెద్ద కుమారుడు बड़ा बेटा వేశ్యలు శుంకరులకు సాదృశ్యంగా ఉన్నాడు. वेश्या और चुंगी लेने वालों के सादृश्य है। చూడండి देखिए మరి లోకాసు వార్త लूका सुसमाचार 3వ అధ్యాయము 3रा अध्याय 12-13 చదవండి ఒకసారి. 12-13 हम पढ़ेंगे। లోకాసు వార్త 12-13. 3रा अध्याय लूका सुसमाचार 12-13। महसूल लेने वाले भी बपतिस्मा लेने आए और उससे पूछा, हे गुरु हम क्या करें? उसने उनसे कहा, जो तुम्हारे लिए ठहराया गया है उससे अधिक ना लेना। హిందీ తెలుగు చదవండి. సుంకరులు బాప్తిసం పొందవచ్చి బోధకుడా మేమేమి చేయవలని అతను అడుగుగా అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ. ఇప్పుడు ఈ సుంకరులు ఎవరు? अब ये चुंगी लेने वाले कौन हैं? వీళ్ళు రోమా ప్రభుత్వంలో పన్నులు వసూలు చేసేవాళ్ళు. रोमी सरकार के नीचे चुंगी को लेने वाले लोग हैं ये। అంటే రోమా యొక్క ప్రభుత్వంలో ఈ ఉద్యోగం చేసే వాళ్ళని ఈ యూదులు అసహ్యంగా చూస్తారు. रोमी सरकार के नीचे जो ऐसा काम करते हैं उन लोगों को यहूदी लोग बहुत ही नीच दृष्टि से देखते हैं। కానీ लेकिन అలాంటి మరి రోమా ప్రభుత్వం యొక్క మరి ఉద్యోగస్తులుగా ఉండి కూడా ఇక్కడ యోహానుని గుర్తించి నిజంగా దేవుని పక్షంగా వచ్చిన వాడని, అయ్యా మేమేం చేయాలి, పశ్చాత్తాపడి అయ్యా మేమేం చేయాలని అడుగుతున్నారు. ये लोग जो रोमी सरकार के नीचे काम करने वाले लोग हैं, वैसे लोग होते हुए भी ये लोग यूहन्ना को जान करके परमेश्वर की ओर से भेजा गया है करके बपतिस्मा लेने के लिए आकर कहते हैं, यूहन्ना से हम क्या करें बताओ। చూడండి, మనసు మార్చుకుని వచ్చారు. अपने मन को बदलकर वो लोग आए। తర్వాత లోకాసు వార్త उसके बाद लूका सुसमाचार 7వ అధ్యాయము लूका सुसमाचार 7 29-30 తెలుగులో చదవండి. 29-30 पढ़ेंगे। ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిస్మం పొందిన వారే దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొని వేశ్యలు కానీ పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులు అతని చేత బాప్తిస్మం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించారు। सब साधारण लोगों ने सुनकर और चुंगी लेने वालों ने भी यूहन्ना का बपतिस्मा लेकर परमेश्वर को सच्चा मान लिया, परंतु फरीसियों और व्यवस्थापकों ने उससे बपतिस्मा न लेकर परमेश्वर के अभिप्राय को अपने विषय में टाल दिया। జాగ్రత్తగా గమనించండి. ध्यान से सुनिए, ఇక్కడ వేశ్యలు, ఇక్కడ సుంకరులు, यहाँ पे वेश्या, चुंगी लेने वाले, వీళ్ళందరూ కూడా మొదట వ్యతిరేకించిన వారే. ये सब लोग पहले बलवा करने वाले लोग ही हैं। వీళ్ళందరూ కూడా వ్యతిరేకించి దేవుని యొక్క చిత్తాన్ని వారు ఎరగని వారే. ये सब विरोध स्वभाव रखते हुए प्रभु की इच्छा को जानते नहीं, కానీ వారు మనసు మార్చుకొని लेकिन उन लोगों ने अपने मन को ఈ बदल दिया। వేశ్యలు గాని సుంకరులు గాని ये वेश्या या चुंगी लेने దేవుని वाले యొక్క సంకల్పాన్ని వీరు నెరవేర్చారు. परमेश्वर की इच्छा को इन लोगों ने पूरा किया। కానీ శాస్త్రులు పరిసయ్యులు సద్దుకైలు దేవుని యొక్క సంకల్పాన్ని నిరాకరించినట్టుగా ఉంది. लेकिन शास्त्री फिर सदुकी लोग जो है परमेश्वर की इच्छा का तिरस्कार करते हैं करके हम देख ఇప్పుడు रहे हैं। పెద్ద కొడుకేమో अभी बड़ा बेटा వేశ్యలు మరి ఈ చుంగి లేని వాళ్ళ సుంకరులకి యొక్క సాదృశ్యంగా ఉన్నాడు. बड़ा बेटा तो चुंगी लेने वाले और वेश्याओं के सादृश्य है, ఎందుకంటే మొదట నిరాకరించాడు, తర్వాత పశ్చాత్తాపడ్డాడు. क्योंकि उसने पहले मना किया, बाद में पश्चाताप किया। ఈ యొక్క రెండో కుమారుడు అయితే लेकिन जो दूसरा पुत्र है పశ్చాత్తాపడలేదు, उसने पश्चाताप नहीं किया, ఎందుకంటే పోతానన్నాడు. क्योंकि उसने कहा मैं जाऊंगा। అంటే मतलब ఇక్కడ క్రైస్తవ జీవితంలో నటన కలిగినటువంటి క్రైస్తవ జీవితాన్ని సాదృశ్యంగా ఉన్నారు. ఇక్కడ क्रिश्चियन का जीवन जो दिखावटी जीवन दिखाते हैं उनके सादृश्य है ये। ఒకటి एक మారు మనసు పొందినవాడు. जो मन फिराव पाए हुए लोग होते हैं। యేసు ప్రభువు అన్నారు, यीशु मसीह ने कहा ఇదిగో దేవుని రాజ్యం సమీపించింది, परमेश्वर का राज्य नजदीक आ गया మారు है, మనసు పొందండి అని. मन फिराओ। ఇప్పుడు ఈ పెద్ద కుమారుడు अभी ये बड़ा बेटा ఇతను పశ్చాత్తాపడి इसने पश्चाताप किया, మారు మనసు పొంది मन फिराया, దేవుని రాజ్యంలో ప్రవేశించే ఒక క్రైస్తవుడి జీవితానికి సాదృశ్యంగా ఉన్న పిల్లారా. परमेश्वर के राज्य में प्रवेश करने वाले क्रिश्चियन के जीवन का सादृश्य है। ఈ రెండో కుమారుడు ये दूसरा पुत्र ఒక నటన జీవితం కలిగించే एक दिखावटी जीवन दिखाने वाला, ఈ శాస్త్రులు సుంకరులు పరిసయ్యుల యొక్క మరి ఆ యొక్క పశ్చాత్తాపం లేని యొక్క జీవితం కలిగి ఉన్నారు. शास्त्री फिरिस्तियों जैसा बिना पश्चाताप का जीवन उनके अंदर है। ఈనాడు చూడండి పిల్లారా, आजकल देखिए, మరి ఇది ఆధ్యాత్మికంగా చూస్తే आत्मिक रूप से देखा जाए तो ఇజ్రాయేలులకు మొదట దేవుని రాజ్యం వచ్చింది. इजरायलियों के लिए ही पहले परमेश्वर का राज्य आया। ప్రవక్తల ఆలవారులు, नबी लोग उनके हैं, పెద్దల వాళ్ళవారులు, बड़े लोग उनके हैं। ఇక చూస్తే అన్ని వాళ్ళయే, देखा जाए तो सब कुछ उनके हैं, ధర్మశాస్త్రం వాళ్ళదే. व्यवस्था उनकी है। కానీ लेकिन
అర్చనలు, ఆరాధనలు, వాగ్దానాలు, आराधना, वादाएं, అన్ని వాళ్ళే. सब कुछ उसके हैं। అయినా కానీ వాళ్ళు స్వతంత్రించుకునేంత స్థితిలో లేరు. फिर भी उन स्वतंत्रता का इस्तेमाल करने वाली हालत में वो लोग नहीं అందుకే हैं। పౌలు గారు అన్నాడు, इसलिए पौलुस कहता నేను है, అన్ని జనుల దగ్గరికి వెళ్తున్నాను. देखो मैं अन्य जातियों के पास जा रहा हूँ। ఇప్పుడు వాళ్ళు నిరాకరిస్తే మనకు దొరికింది ఆశీర్వాదం. उन्होंने उसका इनकार किया तो वो आशीष हम लोगों को मिल गया। అది పెద్ద కుమారుడు మరి లాగా మనకైతే తెలియదు. మనం యేసు ప్రభు నమ్ముకున్నాం, పశ్చాత్తాపడ్డాం, మారు మనసు పొందాం, రక్షణ పొందాం. उस बड़े बेटे की तरह हमें तो पता नहीं, लेकिन हमने यीशु मसीह के बारे में जान लिया, उद्धार पाया, मन फिराया। కానీ लेकिन చిన్న కుమారుడు छोटा पुत्र, నటనా జీవితం జీవిస్తున్నాడు. वो दिखावटी जीवन जी रहा అంటే है। ప్రభువులో ఉన్నట్టుగానే ఉన్నాడు కానీ ऐसे दिखाता है जैसे वो प्रभु में కానీ है, ఆయన ఏర్పరిచిన సంకల్పాన్ని నిరాకరించినట్టుగా लेकिन ఉన్నాడు. परमेश्वर की योजना जो है उसका तिरस्कार करता है। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, మనము हम క్రైస్తవులుగా ఉన్న మనము जो क्रिश्चियन लोग हैं, అంతరంగములో విధేయత కలిగి ఉండాలి. अंदर से हमारे अंदर झुकने वाला स्वभाव होना चाहिए। కానీ పైకేమో వీళ్ళు దేవుని యొక్క పని చేస్తున్నట్టు ఉన్నారు కానీ లోపల అంతరంగంలో అవిధేయత చూపించే వాళ్ళుగా ఉన్నారు. तो ऊपर से तो दिखावटी जीवन है कि जैसे प्रभु की बातों को सुनते हैं, लेकिन अंदर से उसका विरोध करने वाला स्वभाव है। కాబట్టి మనం చిన్న కొడుకు కుమారులాగా ఉండకూడదు. इसलिए हमें छोटे पुत्र के समान అంటే नहीं रहना चाहिए। ఇజ్రాయెల్ యొక్క మత నాయకుల్లాగా మనం కనిపించేటట్లు నటన జీవితం చేసేటట్టు ఉండకూడదు. इजरायलियों के बड़े लोगों की तरह दिखावटी जीवन हमारे अंदर नहीं होना चाहिए। అందుకనే పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో మనము దేవుణ్ణి నమ్ముకోవాలి. इसलिए पूर्ण मन से, पूर्ण आत्मा से, पूर्ण बुद्धि से, पूर्ण ज्ञान से प्रभु की సగం आराधना సగం करनी సగం चाहिए। సగం నమ్ముకోకూడదు. आधा आधा विश्वास नहीं करना चाहिए। గుడిలో ఒక రకంగా, బయట ఒక రకంగా, आराधनालय में, चर्च में एक तरह, बाहर जाने के बाद दूसरी तरह, ఇంట్లో ఒక రకంగా, చర్చిలో ఒక రకంగా, घर में एक तरह, चर्च में अलग से जीवन। అట్లా ఉండకూడదు ऐसा పిల్లలు. नहीं होना चाहिए। ఏక మనస్సు కలిగి ఉండాలి. एक मन होना चाहिए। ఏక మనస్సు. एक मन, ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. क्योंकि जिस पर हम विश्वास करते हैं कल और आज हमेशा एक सा रहने वाला है। తర్వాత उसके बाद ఇప్పుడు రెండవ ఉదాహరణ చెప్పాడు. दूसरा उदाहरण उसने बताया। రెండవ ఉదాహరణ दूसरा उदाहरण 33వ వచనం నుంచి, 33वें वचन से, మత్తయి సువార్త 21వ అధ్యాయము मत्ती सुसमाचार 21वां अध्याय 33వ వచనం నుంచి 33वें वचन से 40వ వచనం వరకు 40वें वचन तक అక్కడ మంచి చక్కగా ఉపమానం చెప్పాడు. एक చూడండి अच्छा दृष्टांत बताया गया అక్కడ है। ఏం చెప్పాడంటే, वहाँ क्या बताया? మరి యొక్క ఉపమానం వినుడి. ఇంటి యజమానుడు ఒకడుండెను. అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు గుత్తకిచ్చి దేశాంతరం పోయిన రాసింది. वहाँ पे लिखा है, गृह स्वामी था जिसने दाख की बारी लगाई, उसके चारों ओर बाड़ा बांधा, उसमें रस का कुंड खोदा और गुम्मट बनाया और किसानों को उसका ठेका देकर परदेश चला गया। లేకిన్ 43వ వచనంలో చక్కగా మాట రాసిన చూడండి. ఇక్కడ 43 में 21 43 21वां अध्याय 43 में देखिए, ఈ 43 చూడండి. 43వ వచనం, इसलिए मैं तुमसे कहता हूँ परमेश्वर का राज्य तुमसे ले लिया जाएगा और ऐसी जाति को जो उसका फल लाए दिया जाएगा। దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడునని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ యేసు ప్రభుల వారు దేవుని రాజ్యాన్ని గురించి సంబోధిస్తున్నాడు. यहाँ पे यीशु मसीह परमेश्वर के राज्य के बारे में बोल रहा है। మీ యొద్ద నుండి తీసివేస్తానన్నాడు. तुम्हारी ओर से मैं ले लूंगा। యేసు ప్రభు సందర్భంలో చెప్పాడు, यीशु मसीह ने एक संदर्भ में कहा, కలిగిన వానికే ఇయ్యబడును. जिसके पास है उसे दिया जाएगा, ఎవరికైతే ఉందో అతనికే ఇవ్వాలి. जिसके पास है उसी को ही दिया जाएगा, లేని వాని వద్ద ముందు ఏదైతే ఉందో అది కూడా తీసివేయబడుద్ది. जिसके पास नहीं है, जो कुछ भी उसके पास बचा हुआ है वो भी छीन लिया जाएगा। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క మంచి జీవితం, ఆ రక్షణను మనం కాపాడుకోవాలి. हमें जो अच्छा जीवन, उद्धार का जीवन दिया है उसे हमें बचाए ఆ रखना యొక్క चाहिए। రక్షణని నటనా జీవితంతో, వేషధారంతో మనం జీవించకూడదు. उस उद्धार को नाटक के जीवन की तरह नहीं जीना ఎందుకంటే चाहिए, దేవుడు మన హృదయాంతరంగ భాగంలో ఉన్నట్టు ఆలోచనలు ఎరిగిన వాడు. क्योंकि परमेश्वर हमारे हृदय के विचारों को जानने वाला है। స్థలంలో రాసింది, एक जगह लिखा हुआ है, మన హృదయంలో తలంపు పుట్టక ముందే ఆయనకు తెలుసు అంట. हमारे हृदय में विचार उत्पन्न होने से पहले ही वो जानता है क्या होने वाला है उत्पन्न। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, ఆయన ముందు మనం నటన జీవితం ఆడకూడదు. उसके सामने हमें नाटक का जीवन नहीं దానికి खेलना चाहिए। సాదృశ్యం శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, హేరోదీసులు. उसके सादृश्य शास्त्री, फरीसी, सदुकी और हेरोदिस लोग हैं। ఆ చిన్న కుమారుడికి సాదృశ్యంగా ఉన్నారు. छोटे पुत्र के सादृश्य में అందుకే वो- యేసయ్య చెప్పాడు, इसलिए यीशु मसीह ने మీరు कहा, ఎవరికి సాదృశ్యంగా ఉన్నారో చూసుకోండి तुम అన్నాడు. किसके सादृश्य है एक बार अपने आप को ఇక్కడ देखो। చూడండి, यहाँ पे देखिए, మనం జాగ్రత్తగా
గమనిస్తే अगर हम ध्यान दें, ద్రాక్ష తోట అంటే दाख की बारी मतलब ఇజ్రాయేల్ యొక్క జాతిని గురించి చెప్తున్నాడు పిల్లలు. इजराइल की जाति के बारे में बता रहा అక్కడ है। అంజూరపు చెట్టు అంటే वहाँ पे अंजीर का पेड़ मतलब అది సాదృశ్యంగా ఇజ్రాయేల్ జాతి అని చెప్పలేదు కానీ इजराइल की जाति का सादृश्य है करके కానీ नहीं बताया। ఇజ్రాయేల్ జాతిని దేవుడు శపించేశాడు. लेकिन इजराइल की जाति को परमेश्वर ने అది शापित సొలొమోను किया। రాజు మందిరం కట్టినప్పుడే ఆ మాట సొలొమోను రాజు చెప్పాడు. सुलेमान राजा ने जब मंदिर बनाया था उसी समय ये बात कही थी। నువ్వు ఈ మందిరం కట్టావు, तुमने ये मंदिर बनाया చాలా है, గంతగా కట్టావు, बहुत ही अच्छे से बनाया है, మంచిదే. अच्छी बात है। కానీ लेकिन నా యొక్క నేను ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని మీరు విడనాడి मेरी जो दी गई व्यवस्था है उसको నా छोड़कर విధులు నా ఆజ్ఞలు మరి నా కట్టలు కనుక మీరు పాటించకపోతే मेरी विधियों आज्ञा चितौनियों का पालन नहीं మిమ్మల్ని करोगे ఇక్కడ तो నుంచి చల్లా చెదురు చేస్తానన్నా. मैं तुम्हें यहाँ से हटाकर तितर बितर कर दूंगा। అదే విధంగా చేశాడు. ఆ మందిరం హేళనగా అయిపోద్ది అన్నాడు. वही किया उसने और ये भी कहा कि इस मंदिर का मजाक ఈ बनेगा। మందిరం చూసిన వాళ్ళందరూ తలలు ఊపుతూ ఎందుకు ఈ గతి పెట్టిన అంటారు అన్నారు. इस मंदिर को देखकर सब लोग अपने सर हिलाते हुए आपस में बात करेंगे इस ఇక్కడ मंदिर की हालत యేసు क्यों ऐसे ప్రభు हो गई? చెప్పినట్టు మాట జాగ్రత్తగా వింటే यहाँ पे यीशु मसीह ने जो बात बताई इसको ध्यान से सुनेंगे तो ఆ మందిరము పై నుండి కిందకి ఆ పరదా చిరిగిపోయి ముక్కలు ముక్కలు అయిపోయింది. इस मंदिर का पर्दा ऊपर से नीचे तक टुकड़े हो गया। చూసిన వాళ్ళందరూ जितनों ने देखा అరే ఇంత చక్కని మందిరాన్ని ఏంది ఈ విధంగా ముక్కలు ముక్కలు అయిపోయింది అనుకున్నారు. उन्होंने सोचा अरे इतना अच्छा मंदिर है क्यों ऐसे टुकड़े टुकड़े। మరి యేసు ప్రభు అన్నాడు ఈ మందిరం పడగొట్టండి మళ్ళీ 3 రోజులు కడతానన్నాడు. यीशु मसीह ने कहा इस मंदिर को गिरा दो मैं 3 दिन में बनाऊंगा। మరి యేసు ప్రభు సిలువలో మరి వేలాడుతున్నప్పుడు जब यीशु मसीह क्रूस में लटका हुआ था అనేక మంది అన్ని జనులు పోతూ తల ఊపుతారు, ఈడు రక్షించి ఈడు ఇతరులు రక్షించడట, తాడుతారు రక్షించుకోలేడు ఇతరులేమో రక్షిస్తాడు అని చెప్పి ఆయన గురించి కూడా హేళనగా మాట్లాడారు. जब यीशु मसीह क्रूस में लटका हुआ था अन्य जाति लोग आते जाते हुए देखकर सर हिलाते हुए आपस में बात करते थे ये दूसरों को क्या बचाएगा अपने आप को नहीं बचा पाया। కానీ యేసు ప్రభు తిరిగి మందిరాన్ని लेकिन यीशु मसीह ने फिर से उस मंदिर को అది बनाया। క్రొత్త నిబంధన. वो नया नियम है। అందుకే పౌలు గారు అన్నాడు इसलिए पौलुस నీకు कहता है తెలీదా హృదయం దేవాలయం అని. क्या तुम्हें नहीं पता हृदय परमेश्वर का ఆ मंदिर है? దేవాలయంలో దేవుని ఆత్మ ఉంటదన్నాడు. उस मंदिर में परमेश्वर की आत्मा वास ఆ करती है। ఆత్మను ఎవరైతే నష్టపడతారో వాడిని उस నష్టపడుతానన్నాడు. आत्मा को जो नाश करेगा मैं उसे नाश करूंगा। కాబట్టి పిల్లరా इसलिए प्रिय ఇక్కడ అంతా ఈ చాప్టర్ అంతా కూడా చాలా ఆధ్యాత్మికంగా ఉంది. ये पूरा जो अध्याय है बहुत आत्मिक रूप से दिखाई देता है। ఇజ్రాయెల్ యొక్క మత నాయకులకు భ్రష్ట స్వభావాలుగా ఉంది. इजरायलियों के जो नेता लोग हैं उनका स्वभाव दिखाता है जो ఇక్కడ भ्रष्ट చూడండి स्वभाव है। देखिए ఇక్కడ ద్రాక్ష తోట అంటే दाख की बारी मतलब ఇజ్రాయెల్ జాతిని చూపిస్తుంది. इजराइल की जाति को दिखाता है। ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే यहाँ पर अगर हम ध्यान दें కీర్తనకారుడు కూడా भजनकार भी 80వ కీర్తన 80 भजन దీని అందరూ संहिता 80వ కీర్తన తీయండి. सब खोलिए भजन 8 संहिता నుంచి 80, 11 వరకు చదవండి. 8 से लेकर 11 तक हम पढ़ेंगे। 80వ కీర్తన भजन संहिता 8 80 నుంచి 11 వరకు 8 से 11 తెలుగులో చదవండి. तेलुगु में पढ़ेंगे पहले। ఐగుప్తులో నుండి ఒక నేను ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చి ద్రాక్షావళిని తెచ్చి తిని అన్ని జనులను వెళ్ళగొట్టి దాన్ని నాటి తిని అన్ని జనులు ఎల్లగొట్టి దాన్ని నాటి తిని దానికి తగిన స్థలము సిద్ధపరిచి దానికి తగిన స్థలము సిద్ధపరిచి తిని దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించి దాని వేరు లోతుగా బారి దేశమంతా వ్యాపించెను. దాని నీడ కొండలను కప్పెను దాని నీడ కొండలను కప్పెను. దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను ఆ దాని తీగలు సముద్రముల వరకు వ్యాపించెను ఆ యూఫ్రటీసు నది వరకు దాని రెమ్మలు ఎవరి గురించి చెప్పాడు తెలుసా ఇది? ये किसके बारे में बताया गया है? చూడండి చదవండి. तू मिस्र से एक दाखलता ले आया हाँ। और अन्य जातियों को निकाल कर उसे लगा दिया। हाँ। तूने उसके लिए स्थान तैयार किया और उसने जड़ पकड़ी और फैलकर देश को भर दिया। ఆ చూసారా? देखा అంటే मतलब ఈ ఐగుప్తు దేశం నుంచి వచ్చింది ఎవరు? मिस्र देश से कौन आया था? అబ్రహాం సంతానం अब्राहम की संतान ఇజ్రాయేలుడు. इजरायली लोग। ఎక్కడ తీసుకొచ్చాడు? उनको कहाँ लेके आया? కానాను తీసుకొచ్చాడు. कनान देश लेके आया। కానాన్లో ఎవరున్నారు? कनान में कौन था? పెరిజ్జీలు, హిత్తీలు, ఇబూసీలు, परिजी, అమోరీలు. यबूसी, हाँ। अमोरी लोग। మరి వీళ్ళందరూ అన్ని జనులు పడగొట్టేసేసి అందరిని తరిమేసేసేసాడు. इन सब अन्य जातियों को भगा दिया वहां से। అక్కడ ఇజ్రాయేలుని నాటాడు. అక్కడ वहां पे इजरायलियों को रखा गया। చక్కగా వాళ్ళకి దేశం మరి పంచిచ్చాడు. पूरा देश उनको दे दिया गया శత్రు సేనలను పడగొట్టి పారదోలించాడు. और शत्रु सेना को भगा दिया वहां से। అక్కడ వాళ్ళ గురించి చెబుతున్నాడు. वहां उनके बारे में बता रहा దేశమంతా వీళ్ళు వ్యాపించిపోయారు. है। पूरे देश भर में ये लोग फैल गए। వీళ్ళ దేవుడు అంటే జనులకు భయం చేశాడు. इनके परमेश्वर के बारे में सोचकर लोग डरते थे। ऐसा परमेश्वर ने किया। యోనాని సముద్రంలో పడవేమని యోనా అడిగినప్పుడు जब योना ने परमेश्वर से मांगा कि मुझे समुद्र में डाल వాళ్ళు दो, భయపడిపోయారు. నావలు तब वो लोग सब डर गए। ఏం తెలుసా? क्यों? అమ్మో జీవం కలిగిన దేవుడి యొక్క ప్రవక్త ఇతను, ये जीवित परमेश्वर का नबी है। ఇతను సముద్రంలో పడేస్తే మనకేమన్నా కీడొచ్చుద్దాము. अगर इसको हम समुद्र में डाल देंगे तो हमारे जीवन में सब అప్పుడు बुरा हो యెహోవా जाएगा। దేవుని దగ్గరికి వెళ్ళి మొర్ర పెట్టి మొక్కుబడులు చేసినది అక్కడ. वहां पे लिखा है वो लोग यहोवा
परमेश्वर के सम्मुख गए और उन्होंने वहां पे जो है मन्नत मांगी। వాళ్ళ దేవుళ్ళకు మొక్కుబడి చెల్లించలేదు, उन्होंने अपने परमेश्वर के ఆ सामने मन्नत చిల్లర नहीं దేవుళ్ళకు मांगी। మొక్కుబడి చెల్లించలేదు. जो उनके देवी देवता है उनके सामने मन्नत नहीं ఇక్కడ मांगी। యోనా యొక్క దేవుడికి మొక్కుబడి చెల్లించారు. योना का परमेश्वर के सामने उन्होंने యోనా దేవుడిని భయపడ్డారు. योना के परमेश्वर से वो लोग అదిగో डरे। కానాన్లో ఉన్న రాహాబు కూడా భయపడిపోయింది. करान में रहने वाली राहब भी बहुत डर गई, ఎందుకంటే क्योंकि వీళ్ళ దేవుడు ఎంత గొప్ప దేవుడు, సజీవం కలిగిన దేవుడు అన్నాడు. इनका परमेश्वर कितना महान है, जीवित है, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, చమత్కారాలు చేసే దేవుడు. अद्भुत कार्य, आश्चर्य कार्य, चमत्कार करने वाला అలాంటి परमेश्वर దేవుడు है। మనం కలిగి ఉన్నంత ధన్యులు ప్రియులారా. ऐसा परमेश्वर है हमारा तो हम कितने धन्य కానీ हैं। ఈనాడు ఆ ఇజ్రాయేలు జాతి చూడండి ఎలా అయిపోయింది. देखिए आज के दिन देखिए वो इजरायली जाति कैसे जी। యెషయా రచన మీరు ఆ పుస్తకం చదివితే यशायाह की पुस्तक अगर हम एक बार देखें, 5వ అధ్యాయము यशायाह की पुस्तक 1 నుంచి 4 వరకు చదివితే ఇక్కడ ఇజ్రాయేల్ గురించి చెప్తున్నాడు. 1 से 4 तक देखेंगे, यहाँ इजरायलियों के बारे में చదవండి. बताया है। నా ప్రియుని గురించి పాడేదని వినుడి, నా ప్రియుని గురించి పాడదు వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి, అతని ద్రాక్ష తోటను బట్టి, నాకు ఇష్టడైన వారిని గురించి పాడేదని వినుడి, నాకు ఇచ్చుడైన వారిని గురించి పాడదు వినుడి. సత్తువ భూమి గల కొండ మీద, సత్తువ భూమి గల కొండ మీద ప్రియునికి ఒక ద్రాక్ష తోట నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించెను. ప్రియులారా प्रियो, చదువు. अब मैं अपने प्रिय के लिए और उसकी दाख की बारी के विषय में गीत गाऊंगा। एक अति उपजाऊ टीले पर मेरे प्रिय की एक दाख की बारी थी। उसने उसकी मिट्टी खोदी और उसके पत्थर बीन कर उसमें उत्तम जाति की एक दाखलता लगाई। उसके बीच में उसने एक गुम्मट बनाया और दाखरस के लिए कुंड भी खोदा। तब उसने दाख की आशा की, परंतु उसमें निकम्मी दाखें लगी। ఆ యొక్క మంచి కాయల కొరకు చూడండి కారు ద్రాక్ష కాయలు కాసిందంట. अच्छी दाख की बारी के लिए आशा लगाई, लेकिन निकम्मे फल आए। చక్కగా రాళ్ళని తీసేసాడు, अच्छे से सारे पत्थर निकाल సదం చేశాడు, मिट्टी को उसने अच्छा किया, ఎరువేశాడు. उसने खाद डाला। ఎవరి గురించి చెప్తున్నాడు? किसके बारे में बता रहा है? అన్ని జనులను తోలేశాను, अन्य जातियों को मैंने भगा दिया। మీరు నాటని, మీరు మరి పండించని, ఎరువేయని అలాంటి పంట మీకు ఇచ్చాను నేను. तुमने ना बोया है, तुमने ना खाद डाला है, ऐसी फसल मैंने तुम्हें, ఎలాంటి దేశాన్ని మీ కొరకు సిద్ధపరిచి మీకు ఇచ్చాను. मैंने तुम्हारे लिए एक अच्छा देश तैयार करके కానీ दिया है। మీరేం చేశారు? लेकिन आप लोग क्या कर रहे నన్ను हो? అవమానపరిచారు, मेरा अपमान करते हो, పరాయి దేవతల వైపు వెళ్ళిపోయారు. पराय देवता की ओर चले गए हो। నేను మంచి ఆశ పెట్టుకున్నాను నీ మీద, मैंने तुम पर एक अच्छी आशा लगाई కానీ रखी है, మీరేం చేశారు? लेकिन आप लोगों ने क्या నా किया? నామాన్ని అవమానపరిచారు. मेरे नाम का अपमान किया ఒక है। చోట అన్నాడు, और एक जगह कहता है, అసలు అన్య జనులు కూడా వాళ్ళ దేవతలను మార్చుకోలేరు, మీరు ఎందుకు ఇలా చేశారని చెప్పి ఎంత బాధపడ్డాడు अन्य దేవుడు. जाति लोग भी अपने देवताओं को बदलते नहीं, लेकिन तुम लोग क्यों ऐसा कर रहे हो? నిజంగా ఆ మాట వింటే మన కళ్ళంట నీళ్ళు వస్తుంది. जो बात को सुने तो हमारे आंखों में आंसू आएगा, కళ్ళంట నీళ్ళు వస్తాయి మనకు. हमारी आंखों में आंसू आएगा। అందుకనే इसलिए ఇక్కడ ఇర్మియా यहाँ पे इर्मिया की पुस्तक 12వ అధ్యాయము 10వ వచనం చదవండి. 12वां अध्याय ఆ 10वां ప్రవక్త वचन, ఏమంటున్నాడు ఇజ్రాయెల్ గురించి वो नबी क्या कहता है इजरायलियों के बारे में? చూడండి. देखिए, बहुत से चरवाहों ने मेरी दाख की बारी को बिगाड़ दिया, उन्होंने मेरे बाग को लताड़ा, वरन मेरे मनोहर बाग के खेत को सुनसान जंगल बना दिया है। ప్రవక్త ఏమని మాట్లాడుతున్నాడు? देखिए नबी क्या कहता है, కాపరులు అనేకులు నా ద్రాక్ష తోటను నా ద్రాక్ష తోటను చెడిపేసేసారు, నా సొత్తును త్రొక్కివేసి, నా సొత్తును తొక్కివేసేసారు, నాకు ఇష్టమైన పొలమును పాడుగా, నాకు ఇష్టమైన ఫలం పాడు చేశారు. చూసారా? ఎడారిగాను చేసి ఉన్నాడు. ఈనాడు కాపరులు చూడండి ప్రియారా, आजकल पासवान लोगों को देखिए प्रिय, ఎవరు ఇష్టం వచ్చింది రాడదే, वो अपनी मन मर्जी के काम कर रहे हैं, ఎవరు ఇష్టం వచ్చింది రాడదే. सबकी अपनी मर्जी। ఒకళ్ళేమో చేతి ఆరాధించకూడదు అంటున్నారు, कुछ लोग तो कहते हैं हाथों को मत उठाओ, आराधना मत करो ऐसे। ఒకళ్ళేమో మౌనంగానే ఉండి कुछ ఆరాధించాలంటున్నారు, लोग कहते हैं चुप रह के आराधना ఒకళ్ళేమో करो। పాటలు పాడాలంటున్నారు, कुछ लोग कहते हैं गीत ही गाएं, నాట్యం చేస్తూ ఉన్నారు, कुछ लोग कहते हैं नहाते हुए करना ఒకళ్ళేమో चाहिए, పరోపకారం చేద్దాం అంటున్నారు, एक तो कहता है स्वर की प्रार्थना हम करें, పరోపకారం చేయొద్దు అంటున్నారు, और एक तो कहता है स्वर की प्रार्थना मत ఒకళ్ళేమో करो, ఆత్మ వరాలు లేవు ఫలాలు లేవు అంటున్నారు, एक तो कहता है आत्मिक वरदान नहीं है, फल नहीं है, ఒకళ్ళేమో అన్ని భాషలు లేవు అంటున్నారు, और एक तो कहता है वरदान ही अन्य కొంత भाषा ही బైబిల్లో नहीं है। ఉన్నది తీసేస్తున్నారు, కొంత కలుపుతున్నారు. जो कुछ बाइबल में है उसको निकाल रहे हैं, उसको मिला रहे हैं। క్రీస్తుకు పూర్వం 5-6 శతాబ్దాలు అప్పుడే ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు. मसीह के पूर्व 5-6 शताब्दी में ही नबियों के द्वारा उसने ఈ बातें किया। నాయకులు ఈ కాపర్లు ఏమన్నాడు అక్కడ? ये जो पासवान लोग हैं क्या कहता है उनके बारे में? నా ద్రాక్ష తోటను చెరిపివేశారు, मेरे दाख की बारी को बिगाड़ देते నా हैं, సొత్తును త్రొక్కివేసి, నా సొత్తును తొక్కివేశారు. मेरे बाग को అంటే అర్థం लताड़ते తెలుసా? हैं। मतलब क्या ఇది है? రాబోయే దినాల్లో క్రొత్త నిబంధన గురించి మాట్లాడిన ప్రవక్తల మాటలు పిల్లలు. आने वाले दिनों में नए नियम के बारे में बात कर रहा है। ఇది ద్రాక్ష తోట అంటే ఇజ్రాయేల్ జాతికి చెల్లింది. ఇది दाग की बारी मतलब इजरायलियों की जाति को ఈ दिखाता కొత్త है, నిబంధనలో సంఘానికి చెందిన పిల్లలు. और इस नए नियम में कलीसिया को दिखाता అందుకే है। అన్నాడు, इसलिए कहता పాత है, నిబంధనలో అన్నాడు, కొత్త నిబంధనలు అన్నాడు, पुराने नियम में भी और नए नियम में भी ఒకటి కలపవద్దు, एक ఒకటి ना मिलाए తీసేయద్దు. और एक ना उसमें से
घटाएं। మనం కొత్తగా కలపకూడదు, नए से हमें कुछ नहीं मिलाना है उसमें, ఉండదాన్ని తీసేయకూడదు. और जो उसमें है उसको भी नहीं हटाना అందుకే चाहिए। యేసయ్య అన్నాడు, इसलिए यीशु मसीह कहता है, సైతాన్తో మాట్లాడుతున్నప్పుడు शैतान से बात करते समय రాసుంది लिखा हुआ है, రాసుంది लिखा हुआ है, రాసుంది लिखा అన్నాడు. हुआ है। తర్వాత ఇక్కడ రెండో విషయం చెప్పాడు, तो यहाँ पे दूसरी बात क्या कहता है, కంచె, ఇక్కడ చూడండి ఏమన్నాడు, కంచె వేయించి అన్నాడు. यहाँ पे बाड़ा बांधा करके लिखा है। ఈ కంచె అంటే ప్రియులారా, ये बाड़ा मतलब ఇతర జాతులైనటువంటి వాళ్ళ నుంచి యూదుల్ని ప్రత్యేకించడానికి సూచనగా ఉంది ఇది. ये दूसरी जातियों में से यहूदी लोगों को बिल्कुल अलग किया करके दिखाता है, ప్రత్యేక పరిచాడు. अलग किया है। అందుకే అన్నాడు ఫరో తోటి, మోషా నా జ్యేష్ఠులు అన్నాడు. इसलिए फिरौन से कहता है मूसा की ये मेरे ज्येष्ठ हैं। నిర్గమాకాండము निर्गमन की पुस्तक 19వ అధ్యాయము 19वां अध्याय 4వ వచనం నుంచి 6వ వచనం చదవండి. चौथे वचन से लेकर 6वें वचन तक। నిర్గమాకాండము निर्गमन की पुस्तक 19వ అధ్యాయము 19वां अध्याय 4 నుంచి 6వ వచనం. 4 से लेकर 6 वचन ఏమి तक। చేసినో ఆ మిమ్మును గజరెక్కల మీద మోసి మిమ్మల్ని గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకొని నా యొద్దకు మిమ్మల్ని ఎట్లా చేర్చుకున్నాను చూచిత్రి. మీరు చూచిత్రి. కాగా మీరు నా మాటలు శ్రద్ధగా విని నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల నా నిబంధన అనుసరించి నడిచిన యెడల సమస్త దేశ జనులలో చూసారా, సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. నా భాగంగా ఉంటారు మీరు. చూసారా, तुमने देखा है कि मैंने मिस्रियों से क्या क्या किया, हाँ। तुमको मानो उकाब पक्षी के पंखों पर चढ़ाकर अपने पास ले आया हूं। ఆ इसलिए अभी यदि तुम निश्चय मेरी मानोगे और मेरी वाचा का पालन करोगे, हाँ। तो सब लोगों में से तुम ही मेरा निज धन ठहरोगे। చూసారా, समस्त पृथ्वी तो मेरी ही है। ప్రత్యేకించబడిన జనము, अलग किए गए लोग, జనాల నుంచి ప్రత్యేకించాడు పిల్లారా. लोगों से अलग किया है। నా జ్యేష్ఠుడు అన్నాడు, मेरा ज्येष्ठ నా करके పెద్ద कहा, కుమారుడు అన్నాడు. मेरा बेड़ा बेटा करके कहता है। మరి మీరేం చేశారు? लेकिन आप लोग क्या करते हो? మీరేం చేశారు? आप लोग क्या करते हो? మీరు పెద్ద కుమారులాగా ఉన్నారా? क्या आप बड़े बेटे की तरह हो? మీరు నా పెద్ద కుమారులు అన్నానే, मैंने तुम्हें अपना ज्येष्ठ कहा है, కానీ పెద్ద కుమారులాగా ఉన్నారా మీరు? तो क्या मेरे ज्येष्ठ की तरह हो तुम लोग? లేరు. మీరు नहीं हो। పెద్ద కుమారుడు పశ్చాత్తాపడ్డాడు, बड़े बेटे ने पश्चाताप किया, పశ్చాత్తాపడ్డాడు. पश्चाताप కానీ किया, చిన్న కుమారుడు लेकिन छोटा నటనా జీవితం జీవించాడు. नाटक वाला जीवन మీరు जीता నా है। పెద్ద కుమారులాగా లేరు. तुम मेरे बड़े बेटे की तरह नहीं हो। మానవుల రీతి మనం పాపులమే, इंसान है, हम सब पापी జన్మత नहीं हैं, పాపులమే. जन्म से ही కానీ पापी हैं, పశ్చాత్తాపడాలి. लेकिन पश्चाताप करना చేసిన चाहिए। పాపాలు పశ్చాత్తాపడాలి. जो पाप किया है उसके विषय में हमें पश्चाताप అందుకే करना ఇక్కడ चाहिए। అంటున్నాడు, इसलिए यहाँ మిమ్మల్ని कहता है, ప్రత్యేకించుకున్నాను అంటున్నాడు. मैंने तुम्हें अलग से चुना లేవి है। కాండము लेवी 20వ व्यवस्था అధ్యాయము 20वां अध्याय 24వ వచనం చదవండి. లేవి కాండము लेवी మీతో व्यवस्था చెప్పిన మాట ఇదే, ఆ మీరు వారి భూమి స్వాస్థ్యముగా పొందుదురు. ఆ అది అనగా పాలు ప్రవహించు ఆదేశము పాలు తేలు ప్రవహించు ఆదేశము మీకు స్వాస్థ్యముగా మీకు స్వాస్థ్యముగా ఉన్నట్లుగాను దాన్ని మీకు ఇచ్చేదను. దాన్ని మీకు ఇచ్చేదను. జనములలో నుండి మిమ్మల్ని వేరుపరిచి జనములలో నుండి మిమ్మల్ని ఏరుపరిచి మీ దేవుడైన యెహోవాను నేనే. మీ దేవుడని యెహోవాను నేనే. చూసారా, లేవి కాండము 20:24 20 अध्याय 24वां वचन। पर मैं तुम लोगों से कहता हूं कि तुम तो उनकी भूमि के अधिकारी होंगे, और मैं इस देश को जिसमें दूध और मधु की धाराएं बहती है तुम्हारे अधिकार में कर दूंगा। मैं तुम्हारा परमेश्वर यहोवा हूं जिसने तुमको अन्य देशों के लोगों से अलग किया है। చూసారా, ఇజ్రాయెల్ అంటే ప్రియులారా ప్రత్యేకించబడిన వాళ్ళు. इजराइली लोग मतलब प्रत्येक किए गए लोग हैं, अलग किए गए लोग हैं। అందుకే దేవుడు చెప్తున్నాడు, इसलिए प्रभु कहता మీరు है, నా ప్రజలు, तुम मेरे लोग, నా సొత్తు. मेरे खुद के నేను लोग, ప్రజల నుంచి నేను వేరు చేసుకున్నాను. मैं अपने लोगों से तुम्हें अलग करता ఈనాడు हूं। క్రైస్తవులు చూడండి ప్రియులారా, आजकल क्रिश्चियन लोगों को క్రైస్తవులు అంటే देखिए, ఎవరు? क्रिश्चियन मतलब कौन है? క్రైస్తవం అనేది మతం కాదు, क्रिश्चियन मतलब जाति नहीं है, మతం కాదు. ఇది कोई धर्म नहीं है, ఒక మార్గం. एक मार्ग है। మార్గంలో ఉన్నాం మనం. एक मार्ग में है हम लोग, మనం ప్రత్యేకించబడిన వాళ్ళం. अलग किए गए लोग हैं हम। అంటే ఈ లోకంలో ఉన్నటువంటి రీతి రివాజులు వీటన్నిటి నుంచి మనము ఆచారాల వ్యవహారం నుంచి మనము బయటకు వచ్చాం. इस रीति रिवाज परंपरा से हम लोग बाहर आ गए हैं। మళ్ళీ మనం అన్ని జనుల్లాగా క్రైస్తవులు మళ్ళీ ఆ రీతి రివాజులు ఆ ఆచారాలు అన్ని ఆచరణ చేస్తే దేవుడు ఎంత కోపపడతాడు. ఇజ్రాయెల్ కోపడిన దేవుడు మనల్ని కూడా కోపపడతాడు. फिर से हम अन्य जातियों की तरह उन्हीं परंपराओं रीति रिवाजों का पालन करेंगे तो हमारा परमेश्वर जैसे अन्य जातियों के विषय में क्रोधित होता है, हमारे विषय में भी ऐसे ही 1వ होगा। రాజులు 8:53 చదవండి. पहला राजा 8:53 देखेंगे। 1వ రాజులు पहला राजा 8:53 8वां अध्याय సొలొమోను 53। మహారాజు ఆ మందిరం వైభవంగా కట్టినప్పుడు जब सुलेमान राजा ने उस मंदिर को बड़े शान से जब बनाया, అక్కడ మాట్లాడుతున్న మంచి మాటలను చూడండి. वहां बात कर रहे हैं उन अच्छी बातों को हम एक बार देखेंगे। 8:53 8:53 ప్రభువా యెహోవా నీవు మా పితరులను నీవు మా పితరులను ఐగుప్తు నుండి రప్పించినప్పుడు ఐగుప్తు నుంచి రప్పించినప్పుడు నీవు నీ దాసుడైన మోషే ద్వారా నీవు నీ దోషమైన మోషే ద్వారా ప్రమాణం ఇచ్చినట్లు ప్రమాణం ఇచ్చినట్లు నీ స్వాస్థ్యమగునట్లుగా నీ స్వాస్థ్యమగు
కలుగునట్లుగా లోకమందున్న జనులందరిలో నుండి వారిని ప్రత్యేకించి చూసారా, వాడిని ప్రత్యేకించుకున్న సొలొమోను మహారాజు ఆ మందిరం ప్రతిష్ఠ చేసేటప్పుడు ప్రార్థన చేశాడు పిల్లారా. क्योंकि हे प्रभु यहोवा, अपने उस वचन के अनुसार जो तूने हमारे पुरखाओं को मिस्र से निकालने के समय अपने दास मूसा के द्वारा दिया था, तूने उन लोगों को अपने निज भाग होने के लिए पृथ्वी की सब जातियों से अलग किया है। అక్కడ సొలొమోను మహారాజు ప్రార్థన చేస్తున్నాడు. वहां पे सलोमान राजा प्रार्थना कर रहा है, మేము ప్రత్యేకించబడిన జనాంగం, हम अलग किए गए लोग हैं, అందుకని మన అన్యుల ఆచారం మనకు ఉండకూడదు. इसलिए अन्य जातियों जैसी परंपरा हमारे अंदर नहीं होनी चाहिए। పెళ్లిళ్ళలో గాని, शादियों में हो, సావులో గాని, मृत्यु के विषय में हो, ఏ విషయంలో చూసినా किसी विषय में भी अगर देखें तो అన్య జనులు, యేసు ప్రభు నమ్మని వాళ్ళు, బైబిల్ చదవని వాళ్ళు, సంఘానికి రాని వాళ్ళ యొక్క ఆచారాలు ఏం కూడా మనలో ఉంటానికి. जो अन्य जाति लोग हैं, चर्च में नहीं जाते, प्रभु पर विश्वास नहीं करते, ऐसी परंपरा हमारे अंदर नहीं होती। ఆనాడు ఇజ్రాయేలును తిట్టి కొట్టి చల్లా చెదురు చేసిన దేవుడు ఈనాడు క్రైస్తవుని కూడా అదే విధంగా చేస్తాడు. उस समय जैसे इजरायलियों के विषय में परमेश्वर ने उन्हें मारा, उन पर क्रोध दिखाया, वैसे हमारे जीवन में भी वो करेगा। అందుకో ఇంట్లో చూడండి, इसलिए घर में देखिए, తల్లిదండ్రులు కోపం వచ్చినప్పుడు ఎవరినో ఒకరిని పెద్దోన్నో చిన్నోడిని బాధపడతారు. जब माता पिता को बच्चों पर गुस्सा आता है तो दोनों में से किसी बच्चों को भी मारेंगे, రెండో వ్యక్తి సావధాన అయిపోతాడు, और दूसरा वाला बेटा जो है वो सावधान हो जाता है, చూసి సావధాన అయిపోతాడు. मार पिटते हुए देखकर అందుకని सावधान हो ఇజ్రాయేల్ जाता है। దుమ్ముగా కొట్టి इसलिए इजरायलियों को खूब मारा, ఇప్పుడు సంఘం అనేటువంటి కొత్త నిబంధన కరెక్ట్ క్లియర్ చేయబోతున్నాడు. और ये जो कलीसिया नया नियम है इसको सुधार रहा है। వాళ్ళని వదిలిపెట్టడం దేవుడు మనల్ని కూడా వదిలిపెట్టడు. उनको नहीं छोड़ा परमेश्वर ने, हमें भी नहीं छोड़ा। తర్వాత గోపురము కట్టించి అన్నాడు. उसके बाद गुम्मट बनवाया करके గోపురం అంటే అర్థం ఏంటి తెలుసా? गुम्मट मतलब क्या है? ఇజ్రాయేలు జాతుల్ని శత్రుసేన నుంచి రక్షించాడు. इजरायली जाति को शत्रु सेना से बचाया, శత్రుసేన నుంచి రక్షించాడు. शत्रु सेना से बचाया। ఎక్కడికి వెళ్ళినా కానీ, कहीं पे भी जाते थे, ఎక్కడికి వెళ్ళినా कहीं पे भी जाते थे, ఇజ్రాయేల్ విజయం, इजरायलियों की ही जीत। ఇజ్రాయేల్ను చూసి इजरायलियों को देखकर అన్ని దేశాలు కూడా వణికిపోయినాయి. सारे देश भी पूरी तरह సొలొమోను మహారాజు సమయంలో అందరూ కప్పం కట్టారంట. ఆయన सुलेमान राजा के समय में सब लोग उसके అందరూ सामने పన్నులు रहते, చెల్లించారు. सबने उन्हें वहां पर चुंगी चुकाई, ఎందుకంటే क्योंकि దావీదు మహారాజు కత్తి కొట్టుకుని దావీదు- రణరంగంలో దిగితే ఎవరు ఎదురొచ్చేవాడు కాదు. क्योंकि दाऊद राजा जब तलवार लेकर युद्ध की भूमि में उतरता था, कोई भी उसके सामने नहीं आता था। ఈ రోజు మనల్ని కూడా आजकल हम लोग भी దేవుడు परमेश्वर సైతాను యొక్క అనేకమైనటువంటి యోజన నుంచి ప్రాణాలను మనం కాపాడుతున్నాడు. పిల్ల आजकल परमेश्वर हमें शैतान की हर तरह की योजना से बचा के रख रहा है। తర్వాత అంటాడు, उसके बाद कहता है, ద్రాక్షగానుగ తొట్టిని తొలిపించి తిని అంటాడు. वहां पे कहता है कि मैंने रस के कुंड खोदे ఆ हैं। ద్రాక్షగాను తొట్టి ఎందుకంటే తెలుసా? रस के कुंड क्यों खोदते हैं? ద్రాక్ష పంటంత పండినాక తీసుకెళ్లి బాగా అక్కడ తొక్కి ఆ రసం తీసి ఆ రసాన్ని వాళ్ళు చక్కగా వాడుకునేవాళ్ళు. పిల్లారా, जो दाख की बारी में से जो दाख पककर आते थे, उन सबको उस कुंड में डालकर उसमें से रस को निकाला जाता। అంటే ద్రాక్ష తోట అయినటువంటి ఇజ్రాయేలీల నుండి దేవుడు మంచి కార్యాలు, మంచి ఫలాలు రాబట్టుకోవాలనుకుంటున్నాడు. इसलिए दाख की बारी जो इजरायली लोग हैं, उनमें से परमेश्वर अच्छा फल चाहता है, కానీ लेकिन కారు ద్రాక్షలు వచ్చినాయి. बेकार फल आते हैं। ద్రాక్ష తొట్టింటే అర్థం అదే, रस का कुंड मतलब यही అక్కడ है, రసం తీసుకుని उस रस के कुंड में से रस निकाल के अच्छे से इस्तेमाल ఇప్పుడు करते हैं। ద్రాక్ష తోటనే మన నుండి ఆ ఏం చేయాలనుకుంటున్నా అంటే మహిమ పొందాలనుకుంటున్నాడు. अब हम दाख की बारी है तो हमारे द्वारा परमेश्वर क्या चाहता है? सिर्फ महिमा चाहता है। సినిమాల్లో చూడండి, पिक्चरों में देखिए, సినిమాలో గోండా ఎవరు? पिक्चरों में गुंडा कौन होता है? ఎవరు చెప్పండి, గోండా ఎవరు? बताइए। రాబర్ట్. రాబర్ట్ అంటంతో नाम ही रॉबर्ट रखते हैं। ప్రదేశం ఎలా ఉంటుంది తెలుసా? उसका स्वभाव, उसका पहनावट कैसा होता है? జీ బాస్ అంటాడు. जी बॉस करके बोलेगा। ఎవరిని వేసేయమంటారు చెప్పండి? किसको मारूं करके पूछता है। ఏం పేరు? क्या नाम रखते हैं? రాబర్ట్. रॉबर्ट रखते हैं। అంటే క్రైస్తవుడు मतलब क्रिश्चियन గోండా లాగా కనపడుతున్నాడు. एक गुंडे की तरह लोगों को दिखाई देता గోండా లాంటి వేషం కనపడుతున్నాడు. है। गुंडे जैसा उसका वेश మీరే సినిమాలో చూడండి, आप कोई सा पिक्चर देख लीजिए, గోండా ఆ పేరు చెప్తారు, जो भी गुंडे होते हैं उनका नाम क्रिश्चियन का नाम ही रखा जाता వాళ్ళ పేరు చూపిస్తారు. है, उन्हीं का ही नाम दिखाते हैं। కాబట్టి అలాంటి వాళ్ళం కాదు క్రైస్తవులు అంటే. क्रिश्चियन लोग मतलब ऐसे लोग नहीं है, అలాంటి వాళ్ళం కాదు. ऐसे लोग नहीं है, మనం ప్రత్యేకించబడిన జనాంగం. हम अलग किए गए लोग। మనల్ని బట్టి దేవుడు కొంత ఆశిస్తున్నాడు. हमसे परमेश्वर कुछ चाहता है, మనల్ని బట్టి కొన్ని ఫలాలు ఆశిస్తున్నాడు. हमसे कुछ फलों को वो चाहता है। ఆ తర్వాత చూడండి, उसके बाद అది देखिए, కాపులకు అప్పగించి వెళ్ళును అంటున్నాడు. वहां पे देखा है कि किसानों को ठेके में देके चला गया। కాపులు అంటే ఎవరు తెలుసా? ठेके में देके जाना मतलब మొదట ఇజ్రాయేల్ యొక్క మత నాయకులు. ప్రియులారా, पहले इजरायलियों के जो नेता लोग होते थे, ఇతరాలు మత నాయకులు, नेता लोग, నేత కదమ్మా, వాళ్ళు ధార్మిక యొక్క ఆ ధార్మికతని బచానే వాళ్ళ, उनके धर्म को बचाकर चलाने वाले,
కాపుదారులు అంటే వాళ్ళే, वही लोग होते हैं। ఆ తర్వాత అంటాడు उसके बाद कहता है, ఇక్కడ ప్రయాణమై దేశాంతరం పోయిన రాశాడు అక్కడ. और यहाँ लिखा है कि परदेश चला गया। ఇదంతా మన ఆ వాక్యంలో ఉన్న మర్మాల గురించి చెప్తున్నాడు పిల్లలు. यह वचन के अंदर की गुप्त बातों को పౌలు दिखा అంటాడు रहा है। మర్మమైన వాక్యాలు నేను బోధిస్తున్నాను. पौलुस कहता है, मैं गुप्त वचनों को तुम्हारे सामने అంటే प्रकट అర్థం कर ఏంటి रहा తెలుసా? हूं। मतलब क्या है? దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసి परमेश्वर ने अद्भुत कार्य आश्चर्य कार्य किए। దేవుడు కొంతవరకు తెర వెనుక్కు వెళ్ళినట్టుగా ఉంది. వెనకాల దేవుడు फिर कुछ समय के बाद परमेश्वर चला गया, किसी को दिखाई नहीं ఏం दिया। చేశాడు? వాళ్ళని उनका क्या किया? దేశానికి చల్లాసే చేసి బానిసలుగా వదిలిపెట్టేశాడు. पूरे देश में तितर बितर कर दिया और उनको ఇక दास దేవుడు बना दिया। మరుగైపోయాడు. और परमेश्वर छुप गया, మరుగైపోయాడు. छुप गया। తర్వాత అంటాడు उसके बाद कहता है, మళ్ళా ఆ పంటను తను మరి ఆ పంట ఫలాలను అందుకోవడానికి మళ్ళీ పంపించాడంట కొంతమంది. फल का समय आया तो लेने के लिए कुछ दासों को उसने भेजा। అర్థమైంది తెలుసా? समय मतलब क्या ఇప్పుడు चलता है? సంఘానికి వచ్చాడు. अब वो कलीसिया के पास आया है। ఇప్పుడు సంఘము कलीसिया మొదట सबसे पहले ఆ పంపించింది ఎవరెవరు తెలుసా? किसको भेजा? చూడండి, देखिए, ముందు ప్రవక్తలను పంపించాడు. सबसे पहले नबियों को भेजा। ఇక్కడ ఏం రాశాడు చూడండి. क्या लिखा है? देखिए ఇక్కడ ఏం రాశాడు? क्या लिखा है? 30 చూడండి, 35-36. मत्ती सुसमाचार 21वां अध्याय 35-36। 35-36 చూస్తే 35-36 देखें। కాపులు అతని దాసులను పట్టుకొని కొంతమంది, చూడండి 35, కాపులు అతని దాసులను పట్టుకొని ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకరిని కొట్టిరి, ఒకరిని కొట్టిరి, ఒకరిని చంపిరి, ఒకరిని చంపిరి, మరి ఒకరి మీద రాళ్ళు రువ్విరి. మరి ఒకరి మీద రాళ్ళు రుబ్బిరి. మరలా అతడు మునుపటి కంటే ఎక్కువ మందిని, మునుపటి కంటే ఎక్కువ పంపాడు. ఇతర దాసులను పంపగా చూసారా? దీని అర్థం ఏం తెలుసా? ప్రకారమే చేసిరి. మొదట ప్రవక్తలను పంపాడు. इसका मतलब क्या है? सबसे पहले नबियों को भेजा। నేను 1-2 వాక్యాలు మీకు చూపిస్తాను. मैं 1-2 वचन आपको दिखाता हूँ। ఇర్మియా 7:20 చదవండి. इर्मिया 7:27 पढ़िए। 7:25 7:25 సమయం ప్రకారంగా మీకు 1-2 వాక్యాలు చూపిస్తాను. समय के हिसाब से 1-2 वचन आपको दिखाऊंगा। దేశం నుండి బయలుదేరి వచ్చిన ఆ దినం మొదలుకొని నేటి వరకు ఆ మీరు వెనుక తీయచు వచ్చిన వారే. నేను అనుదినము పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుచు చూసారా? जिस दिन तुम्हारे पुरखा मिस्र देश से निकले, उस दिन से आज तक मैं तो अपने सारे दासों भविष्यद्वक्ताओं को तुम्हारे पास बड़े यत्न से लगातार भेजता रहा। అంటే ప్రవక్తలను ఇజ్రాయేలు వారు ఏం చేశారో, ఎలా చేశారో చరిత్రలో ఉంది. ఇక్కడ కూడా యేసు ప్రభువు ఒకసారి గుర్తు చేస్తున్నాడు, మీరు ఏం చేశారు చూడండి ప్రవక్తలని. नबी लोगों के साथ इजराइली लोगों ने क्या किया, ये बात इतिहास में लिखा हुआ है। తర్వాత ఎబ్రీ పత్రిక 11:36 తర్వాత చదువుకోండి మీరు. उसके बाद इब्रानियों 11:36-37 एक बार बाद में पढ़ लीजिए। 36 నుంచి 38 వరకు చదువుకోండి. 36 से 38 तक అక్కడ ప్రవక్తల్ని దేవుని నమ్ముకుని ఏం చేశారు అక్కడ చెప్పాడు. वहाँ पे जो नबी लोग थे परमेश्वर पर विश्वास తర్వాత करते थे, 37వ వచనంలో చూస్తే के बाद 37वें वचन में देखें, తుదకు తన కుమారుని సన్మానించుకుని తన కుమారుని వారితో పంపినని రాసింది. आखिर में उन्होंने अपने बेटे को भेजा कि शायद उसका सम्मान करेंगे। ఈ కుమారుడు అంటే యేసు ప్రభు ప్రియులారా. ये पुत्र मतलब यीशु मसीह ఇందాక है। చెప్పాను నేను. मैंने आपको बताया, ఇక్కడ నుంచి సంఘానికి కూడా వస్తున్నాడు, కొత్త నిబంధనలోకి వస్తున్నాడు. ఇక यहाँ से वो नए नियम में प्रवेश అంటే कर అర్థం रहा ఏంటి? है। मतलब क्या है? ఇజ్రాయేలు నన్ను వ్యతిరేకించడం నాకు ఎంత కోపం వచ్చి ఏం చేశానో, కొత్త నిబంధన సంఘములో క్రైస్తవులకు ఇలా చేస్తే నేను కూడా అలా వాళ్ళకి చేసినా మీకు చేస్తానని చెప్పి ఒక హెచ్చరిక ప్రియులారా. इजरायली लोगों ने मेरे विरुद्ध किया तो मैंने उनके साथ जो किया, वैसे ही इस नए नियम में कलीसिया के लोग जो विश्वासी कहलाते मेरी बातों को नहीं मानेंगे। తర్వాత 38-39 వచనాలు చూస్తే इसके बाद 38 और 38 और 39 యేసు ప్రభువుకు యూదులు ఏం చేయబోతున్నారో ఫ్యూచర్ లో అది చెప్పుకొచ్చాడు. यीशु मसीह के साथ यहूदी लोग आने वाले दिनों में क्या करने वाले हैं, वो बात यहाँ बताता है। ఈ 38వ వచనం, ये 38 वचन में देखेंगे। ఆ కాపులు కుమారుని చూసి ఇతడు వారసుడు, ఇతను చంపి ఇతను స్వాస్థ్యము తీసుకుందాం రండని తమలో తాము చెప్పుకొని అతన్ని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపల పడవేసి చంపిరి. परंतु किसानों ने पुत्र को देखकर आपस में कहा, यह तो मिरास है, आओ उसे मार डालें और उसकी मिरास ले लें। అంటే అర్థం ఏంటి? मतलब क्या है? ఇక్కడ 38-39 వచనాల్లో 38-39 వచనాల్లో 38-39 में యేసు ప్రభువుని ఇక ముందు ఏం చేయబోతున్నారు అని చెప్పాడు. यीशु मसीह के साथ आगे क्या करने वाले అంటే हैं ఇది ఒక बताया। భవిష్యవాణి చెప్పాడు. मतलब एक भविष्यवाणी बताई गई, నన్ను ఏం చేయబోతున్నారు ఇక చూడండి మీరు. मेरे साथ देखो क्या करने वाले हैं ये అందుకని लोग। 40 ఆఖరి వచ్చిన 40 इसलिए 40वें आखिरी वचन में कहता 40 है, ఏమన్నాడు చూసారా? देखा क्या कहता है? కాబట్టి इसलिए ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులను ఏమి చేయును అనెను. అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి
వాటి వాటి కాలములందు వాటి కాలముల యందు తమకు పండ్లను చెల్లించునట్టి పండ్లను చెల్లించునట్టి ఇతర కాపులకు ద్రాక్ష తోట इसलिए जब दाख की बारी का स्वामी आएगा तो उन किसानों के साथ क्या करेगा? उन्होंने उससे कहा वह उन बुरे लोगों को बुरी रीति से नष्ट करेगा और दाख की बारी का ठेका दूसरे किसानों को देगा जो समय पर उसे फल दिया करेंगे। అంటే అర్థం ఏంటి ఇప్పుడు? मतलब क्या है? మొదటి వారు కడపటి వారు మొదటి వారు. पहले पिछले हो जाएंगे, पिछले लोग पहले हो जाएंगे. అంటే ఎవరైతే ప్రభువులోకి వచ్చారో मतलब जो कोई प्रभु के पास అందుకే आते అంటాడు हैं, కలిగిన దానిని రుచేంత వరకు గట్టిగా పట్టుకోమని. इसलिए कहता है जो तुम में है उसको अंत तक पकड़े रखो. ఇప్పుడు యొక్క రెండు ఉపమానాలు కూడా ప్రియులారా, ये दो दृष्टांत जो हैं, ఒకటి మొదటి ఉపమానం కపటం, पहला दृष्टांत कपट वाला स्वभाव, వేషధారణగా ఉండకూడదు. दिखावटी जीवन नहीं होना అది चाहिए. దేవుడు తెలుసు. ये बात परमेश्वर को सब पता మన है. హృదయంలో ఉన్న ఆలోచనని ఆయనకు తెలుసు. हमारे हृदय के हर एक विचार उसे రెండోది पता है. పశ్చాత్తాపడండి. दूसरा पश्चाताप ఏదైనా कीजिए. తప్పు చేస్తే పశ్చాత్తాపడండి. कुछ गलती करते हो तो पश्चाताप करो. పశ్చాత్తాప లేని జీవితం క్రైస్తవ జీవితం కాదు. बिना पश्चाताप का जीवन क्रिश्चियन का రెండో जीवन नहीं. ఉపమానంలో ఏం చెప్పాడంటే, दूसरे दृष्टांत में क्या कहता है? ఇజ్రాయేలుకు నా కోపం పట్టినప్పుడు ఏం చేశానో క్రైస్తవులు కూడా అదే చేస్తారు. इजरायली लोगों ने जब मुझसे गुस्सा दिलाया, मैंने उनके साथ जो किया वही काम मैं तुम्हारे साथ भी करूंगा. నేను మనము కృతజ్ఞతగా జీవించాలి. हमें शुक्रगुजारी के तौर पे जीना चाहिए. కృతజ్ఞతగా ఉండాలి ప్రియులారా. शुक्रगुजारी के तौर पे रहना లేకపోతే चाहिए. ఏమంటున్నాడు? नहीं तो क्या करेगा? ఏమంటున్నాడు? क्या करेगा? మనం పొందుకున్న రక్షణ అంతా వేస్ట్ అయిపోతుంది. हमने जो उद्धार पाया वो सब बेकार हो जाएगा. అందుకంటాడు इसलिए कहता మొదటి है వారు కడపటి వారు మొదటి వారు. पहले पिछले हैं, पिछले पहले हो जाएंगे. అంతేగాని మేము మొదటి నుంచి నమ్ముకున్నాం దేవుడిని, మేము ఏం చేసినా చెల్లు దొరుకోకూడదు. ये मत सोचो कि हम पहले से ही प्रभु पे विश्वास करते हैं, हम कुछ भी करें प्रभु उसका स्वीकार करेगा. అట్లా ఉండకూడదు. ऐसे हमें नहीं रहना चाहिए. మొదటేంటి? पहला क्या है? పశ్చాత్తాపడాలి. पश्चाताप करना है. ఏదైనా తప్పు చేస్తే कुछ भी गलती करे వెంటనే तुरंत బైబిల్ టాలీ చేసుకోవాలి. बाइबल के वचनों को देखना है. బైబిల్లో ఏం రాస్తుంది, बाइबल में क्या लिखा వెంటనే हुआ है, పశ్చాత్తాపడాలి. तुरंत पश्चाताप करना రెండోది, है. दूसरा, కపట జీవితం నటన జీవితం ఉండకూడదు. दिखावटी जीवन, नाटक वाला जीवन नहीं होना ఎందుకంటే चाहिए. మనుషుల ముందు మన కపట నాటకం ఉండగానే ఆయన మన హృదయం తెలుసు. लोगों के सामने हम दिखावटी जीवन दिखाएं लेकिन परमेश्वर को सब రేపు पता మనం है. తీర్పులోకి వస్తాం. कल के दिन हमें न्याय में खड़े होना అప్పుడు पड़ेगा. అంటాడు, तब वो कहेगा వేస్తే అక్రమం చేయవారులారా हे कुकर्मियों, మీరెవరు అసలు నాకు తెలియదు, పోండి అంటాడు. कौन लोग हो मुझे నేను नहीं బాప్తిసం पता. తీసుకున్నానయ్యా, मैंने నేను సంఘానికి వచ్చానయ్యా, నేను పాటలు పాడినంటే నీ హృదయం నాకు తెలుసు, నువ్వు ఎలా ఉండవో నాకు తెలుసు. मैंने गीत गाया है, बपतिस्मा लिया है, मैं कलीसिया में रोज जाता हूँ करके बोलोगे तो कहेगा तुम्हारा जीवन क्या है, तुम्हारे हृदय में क्या क्या చిన్న विचार है, కుమారుడు मैं లాగా सब ఉండవు जानता हूँ. నువ్వు. छोटे पुत्र के समान हो तुम. కపట జీవితం జీవించావు, तुम दिखावटी जीवन जी रहे हो. యథార్థ జీవితం కాదు నీది. तुम्हारा जीवन खरा जीवन नहीं है. రెండోది, दूसरा, మీకు చెప్పాను నేను, मैंने तुम्हें बताया ना, నేను ఎలాంటి కోపపడే దేవుడిని. मैं क्रोध करने वाला परमेश्वर. ఇజ్రాయేలు అలా చేస్తే ఎంత కోపపడ్డాను. इजराइल लोगों ने ऐसे किया तो मैं कितना गुस्सा किया उन पर. నీకు నేను సాదృశ్యంగా చూపించానా? मैंने तुम्हें बताया ना इन सब మరి बातों को. సంఘంలో ఉన్న వాళ్ళు ఎలా ఉండాలో చెప్పానా? कलीसिया में रहने वालों को कैसे रहना चाहिए मैंने बताया. కృతజ్ఞతగా ఉండాలి. शुक्रगुजारी के तौर पे जीना అందుకని चाहिए. ప్రియులారా, इसलिए प्रिय, ఈనాడు క్రైస్తవులు आजकल क्रिश्चियन అన్ని लोग జనుల్లాగా జీవిస్తున్నారు. अन्य जातियों की तरह जीते हैं, అన్ని జనుల్లాగా విగ్రహాలు పూజిస్తున్నారు. अन्य जातियों की तरह मूर्ति पूजा करते అటు हैं, వాళ్ళతోనూ ఉంటున్నారు, ఇటు క్రైస్తవ జీవితంతోనూ ఉంటున్నారు. अन्य जातियों के साथ भी जीते हैं और क्रिश्चियन का जीवन అందుకని भी जीते ఇద్దరు हैं. యజమానులకు దాసులుగా ఉండకూడదు. इसलिए दो स्वामियों के दास ना बने, ఇద్దరు యజమానులకు దాసులుగా दो ఉండకూడదు. स्वामियों के दास न मत बने. కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, మనం ప్రత్యేకించబడిన हम వాళ్ళం. अलग किए गए लोग हैं, మనం ఈ లోకం నుంచి వేరైన వాళ్ళం. हम इस संसार से अलग किए गए लोग हैं, క్రైస్తవులు. हम क्रिश्चियन हैं. క్రైస్తవులు అంటే ఏంటి? क्रिश्चियन मतलब क्या है? క్రీస్తును ఫాలో చేసేవాడు, मसीह का अनुकरण करने वाले, క్రీస్తును కలిగి జీవించేవాడు. मसीह में रहकर जीने वाले लोग. అందుకంటే సిద్ధుడైన ప్రతి వాడును గురువులాగా ఉంటాడు అన్నాడు. इसलिए कहता है जो कोई सिद्ध बनना चाहे वो गुरु के समान होगा, గురువులాగా ఉంటాడు అన్నాడు. गुरु के समान ही होगा, కరెక్ట్ గా ఆయనతోటే ఫాలో అవుతాడు. उसी का ही अनुकरण करेगा. క్రీస్తు ఎలా పరిశుద్ధులో మనం పరిశుద్ధులుగా ఉండాలి. जैसे मसीह पवित्र है वैसे हमें पवित्र रहना चाहिए. క్రీస్తు దేవుడికి అంగీకరించబడి మనం కూడా అంగీకరించబడతాం. मसीह जो है परमेश्वर के सामने स्वीकार किया गया, हमें भी ऐसे ही जीना है. కాబట్టి इसलिए ఈ రెండు ఉపమానాలు మన జీవితంలో జాగ్రత్తగా కలిగి ఉండాలి. ये दो दृष्टांत हमारे जीवन में बड़े ध्यान से होने మనం चाहिए. కృతజ్ఞతగా జీవించాలి. शुक्रगुजारी के तौर पे నాకు जीना ఇచ్చిన ఈ चाहिए. రక్షణ నేను కాపాడుకుంటాను. प्रभु आपने जो उद्धार दिया मैं उसको बचाए रखूंगा. తుదమట్టుకు ఈ యొక్క రక్షణ మనం కాపాడుకుంటాం. अंत तक हमें इस उद्धार को बचा के రండి रखना है. ప్రార్థిద్దాం. आइए हम చిన్న प्रार्थना ప్రార్థన. करें. छोटी सी प्रार्थना. ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. प्रभु आपको धन्यवाद करते ఈ हैं. రోజు నాయన आज के दिन प्रभु ఆనాడు ఇజ్రాయేల్ యొక్క పెద్దల గురించి మాట్లాడారు. उस समय इजरायलियों के बड़े लोगों के बारे में आपने बात किया. ఆ రెండు ఉపమానాలు వారి గురించి చెప్పినప్పుడు दो दृष्टांत उनके बारे में आपने ఈ बताया. రోజు కలిషియా కూడా ప్రభు అటువైపు చూడాలి. आज के दिन कलीसिया को भी उसकी ओर देखना ఈ है. సంఘం అటువైపు చూడాలి. उस कलीसिया को, సంఘంలో చేరిన విశ్వాసం అటువైపు చూడాలి. कलीसिया में आए हुए विश्वासियों को भी उस ओर అయ్యో देखना चाहिए. ఇజ్రాయేలును వదిలిపెట్టడం మనం వదిలిపెడతాడా? इजरायलियों को ही परमेश्वर ने नहीं छोड़ा तो क्या అయ్యో हमें छोड़ेगा? పశ్చాత్తాపడిన జీవితాలను ఎంతగా ఆయన క్రోధిస్తున్నాడు. जिनके जीवन में पश्चाताप नहीं है वो कितना उन पर क्रोध दिखाता నటన है. జీవితాలను ఎంత
ఎంతగా ఆయన కనిపెడుతున్నాడు, दिखावटी जीवन पर कितना ध्यान दे रहा है, కృతజ్ఞత లేని జీవితాలను ఎంతగా ఆయన కోపపడుతున్నాడు. जिनके जीवन में शुक्रगुजारी नहीं है कितना उनके ऊपर गुस्सा है. చివరికి ప్రభువా ఆయన ఫలాలు ఇచ్చే ఆత్మల వైపే ఆయన మొగ్గు చూపుతాడు. वो सिर्फ फल देने वाली आत्माओं की ओर ही ఇప్పుడు ध्यान ఆయన देगा. మన నుంచి కొంత కోరుతున్నాడు, वो हमसे कुछ चाहता మన है, ద్వారా మహిమ పొందాలి. हमारे द्वारा महिमा पाना కాబట్టి चाहता है. ప్రభు దాసుని ద్వారా ఆయన కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. दास के द्वारा छोटी से जो वचन है प्रभु से आशीष कीजिए. आमीन. आमीन. मरता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल बने रहे. आमीन. हालेलुया.